నీరీస్ ఇంపీరియల్ ఛానల్లో లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమానికి స్వాగతం. మనిషి యొక్క మానసిక స్థితిని సంపూర్ణంగా సంస్కరించే మహామహిమాన్వితమైన శక్తిగల నామాలు లలితా సహస్రనామాలు. మనిషి మనసు మీద ఒక్కొక్క నామము ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమంలో. ఇప్పటి వరకు మనము 89 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 90వ శ్లోకము నామాల సంఖ్య పరంగా 416వ సంఖ్య గల నామం నుంచి ఒక్కొక్క నామమే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం చేసిన ఈ 89 శ్లోకాల్లోని నామాలని అందరూ విని మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని నా తరపున రిక్వెస్ట్ చేయండి. శ్రద్ధగా వింటున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా 416వ నామము చిచ్చక్తి. శ్లోకాన్ని అంతా చెప్పేసుకుని తర్వాత నామాలు వెళ్దాము. చిచ్చక్తి చేతన రూప జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఇది శ్లోకము. ఈ స్టోరేజ్ సహకరిస్తే అంటే ఫోన్లోని మెమరీ స్టోరేజ్ సహకరిస్తే ఖచ్చితంగా 2 శ్లోకాల్లో నామాలు చెప్పుకుందాం, లేదంటే ఒక శ్లోకంతోనే ముగించేద్దాం. ఓకే, ముందుగా చిచ్చక్తి ఈ నామాన్ని చూద్దాం. చిత్ శక్తి ఈ 2 పదాల్లో చిత్ అంటే జ్ఞానము అని, చైతన్యము అని 2 అర్థాలు ఉన్నాయి. అమ్మవారు జ్ఞానశక్తి, చైతన్య శక్తి అని చెప్పడంలో ఈ నామాన్ని చెప్తారు. మనుషుల్లో ఈ చిత్శక్తి అనేది లేకపోతే చైతన్యం అనేది ఉండదు, రెస్పాండ్ అవ్వడం అనేది ఉండదు. మనం కామేశ్వర ప్రాణనాడి అనే నామం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. మనకున్న కొన్ని వేల నాడుల్లో ప్రాణనాడి అనేది చాలా ముఖ్యమైనది. అది పనిచేస్తేనే మన ప్రాణాలు అనేది శరీరంలో ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. ఈ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలన్నా, మొబిలైజ్ అవ్వాలన్నా కూడా ఈ చిత్ శక్తి అనేది ఖచ్చితంగా మనిషిలో ఉండాలి. ఈ నామం యొక్క ప్రభావాన్ని చూద్దాం. మనము ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోయి సడన్గా గుర్తుకొచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏదో ఒక స్విచ్ వేసినప్పుడు లైట్ వెలిగినట్టుగా అనిపిస్తుంది కదా. సరదాగా కూడా అంటుంటారు, బల్బు వెలిగింది అంటుంటారు కదా. అది సరదాయే అయినా కూడా అది నిజమైన మాటే. మనలో సమయానికి తగిన స్ఫురణ జరగడము, సమయస్ఫూర్తి అంటారు కదా, అది జరగాలి అంటే మనలో ఒక చైతన్య శక్తి నిత్యము మనలో ఆవహించి ఉండాలి. ఒక గ్యాస్ స్టవ్ని వెలిగించాలంటే, గ్యాస్ని వెలిగించాలి అంటే ఒక ఇగ్నిషన్ అవసరం అవుతుంది కదా. ఆ ఇగ్నిషన్ అనేది జస్ట్ ఒక సెకండ్లో, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉంటుంది. బట్ ఆ తర్వాత వెలిగే ఆ వెలుగు, ఆ మంట అనేది నిత్యము ఉంటుంది కదా. ఈ నామంలో ఏంటంటే ఓన్లీ ఆ ఇగ్నిషన్ వరకు చెప్తున్నారు. ఆ ఇగ్నిషన్ లాంటిది మనం శరీరంలో పనిచేస్తూ మన జ్ఞానము అనేది జ్యోతిలాగా వెలగడానికి ఉపయోగపడుతుంది. తర్వాతి నామం చేతనా రూప. ఈ చిచ్చక్తి అనేది ఇగ్నిషన్ అయితే, ఈ చేతనా రూప అనేది ఆ వెలుగు, ఆ జ్యోతి లాంటి, అంటే మనం ఇందాక స్టవ్ మంట అని చెప్పుకున్నాం కదా. ఇగ్నిషన్ చిచ్చక్తి అయితే ఆ మంట ఇంకా నెక్స్ట్ నిత్యము అది ఉండేది చేతనా రూపమని చెప్పుకోవచ్చు. మనలో మన జ్ఞానాన్ని జ్యోతిలాగా వెలిగించేది చిచ్చక్తి కదా. ఆ జ్ఞానమే చేతనా రూపమని చెప్పొచ్చు. చేతనము అంటే చలించున్నది అని అర్థము. చలించేటటువంటి జ్ఞానం యొక్క రూపమే చేతనము. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇగ్నిషన్ కంటిన్యూ అవుతే కంటిన్యూ అవ్వడమే మంట కదా. చిచ్చక్తి కూడా మంటనే కదా. అలాగే మనలో జ్ఞానము అనేది స్ఫురణ జరిగి అది కంటిన్యూ అవుతుంది. మనము వింటుంటాం, నోట్లో ఉంది కానీ అదేంటో సరిగా అర్థం కావట్లేదు, నాకు ఇంకా పూర్తిగా గుర్తు రావట్లేదు అంటుంటాం కదా. అంటే అక్కడ చిచ్చక్తి అనేది తన ప్రభావాన్ని ఇంకా చూపట్లేదు అనేది అర్థం. అది తన శక్తిని చేతనా రూపానికి ట్రాన్స్మిట్ చేయట్లేదు అనేది అర్థం. అందుకే మనకి గుర్తు రావట్లేదు అని చెప్తూ ఉంటాం. అందుకే ఈ నామంతో మనలో ఉన్న సమయస్ఫూర్తి, స్ఫురణ, దాన్నే సద్య స్ఫూర్తి అని కూడా అంటారు కదా, ఇవన్నీ వికసిస్తాయి ఈ నామం వల్ల. తర్వాతి నామం జడశక్తి. జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండిపోయేటట్లు చేసే శక్తి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే
చిచ్చక్తి అంటే ఇగ్నిషన్ అని చెప్పినాం కదా, జస్ట్ స్విచ్ వేస్తానే లైట్ వెలగడం అని చెప్పినాం కదా. అది కొద్దిసేపు అంటే ఆ ఇగ్నిషను మంటలాగా రూపం దాల్చడం అనేది చేతనాశక్తి అయితే, ఆ రూపము కంటిన్యూ అవ్వడాన్ని జడశక్తి అంటారు. మనలో స్ఫురణ కలగడము చిచ్చక్తి అయితే, ఆ స్ఫురణ ఒక రూపం దాల్చడము చేతనాశక్తి అయితే, ఈ సమయస్ఫూర్తి సద్యస్ఫూర్తి అనే లక్షణాలు మళ్ళీ వీక్ అయిపోకుండా బలహీనపడకుండా కాపాడే శక్తి జడశక్తి. ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనలో స్ఫురించిన ఏదైనా జ్ఞానాన్ని అది స్థిరంగా నిలవడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఒకప్పుడు రైలు బళ్ళు బొగ్గుతో నడిచేవి కదా, ఆ బొగ్గుని ఎలా వేసేవాళ్ళు, ఒకేసారి వేసేయడం కాకుండా అప్పుడప్పుడు అలా వేసేవాళ్ళు. అలా కంటిన్యూగా వేస్తూ ఉంటే ఆ బొగ్గులు మండి ఆ ఉష్ణశక్తితో రైలు నడిచేది కదా. ఆ ఉష్ణశక్తిని తగ్గించకుండా ఉండడం కోసము ఈ బొగ్గుని కంటిన్యూగా వేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా మనలో కూడా స్ఫురణతో వచ్చిన జ్ఞానశక్తి తగ్గిపోకుండా మళ్ళీ దానికి కావలసిన, అది స్థిరంగా ఉండడానికి కావలసిన శక్తిని ఇస్తుంది ఈ నామం. తరువాతి నామం జడాత్మిక. జడాత్మిక అంటే జడశక్తి అంతా ఒక రూపం దాలిస్తే అది అమ్మవారు అని చెప్పడానికి ఈ నామాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న వివరణ చెప్పుకుందాం. మనము ఇగ్నిషన్తో గ్యాస్ వెలుగుతుంది అని చెప్పి అంటున్నాం కదా. ఇగ్నిషన్ అనేది చిచ్చక్తి, స్టవ్ వెలగడం అనేది అంటే ఆ ఇగ్నిషను అంత రూపం దాలిస్తే ఫ్లేమ్ అవుతుంది కదా. ఆ ఫ్లేము చేతన రూపం అయితే, ఆ ఫ్లేమ్ కంటిన్యూ కావాలంటే దానికి గ్యాస్ అనేది కంటిన్యూగా సప్లై అవుతూ ఉండాలి. ఆ విధంగా కంటిన్యూగా సప్లై అవ్వడం అనే దాన్ని జడశక్తి అనొచ్చు. కంటిన్యూగా సప్లై అవుతూ ఆ ఫ్లేమ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఆ విధంగా ఈ ప్రాసెస్ అంతటిని కూడా జడశక్తి అనొచ్చు. అదంతా ఒక రూపాన్ని మనము చూస్తే అదే జడాత్మిక అని చెప్పవచ్చు అన్నమాట. మనలో ఏదైనా ఒక ప్రక్రియ నడవాలి అంటే ఖచ్చితంగా చిత్శక్తి ఉండాలి, జడశక్తి ఉండాలి. చిత్శక్తి ఖచ్చితంగా చేతన రూపం దాల్చాలి, జడశక్తి జడాత్మకంగా తయారవుతే అప్పుడు మనము సంపూర్ణమైన జ్ఞానాన్ని, సంపూర్ణమైన శక్తిని పొందగలుగుతాము. తరువాతి నామం 420వది గాయత్రి. గాయత్రి అంటే గానము చేసేవారిని రక్షించునది అని అర్థం. ఈ నామ ప్రభావం ఏంటనేది చూద్దాము. మనిషి తనకు స్ఫురించిన జ్ఞానాన్ని, తనలో ఫ్లేమ్ అవుతున్న ఆ జ్ఞానాన్ని, అలాగే అది మళ్ళీ బలహీనమవ్వకుండా జడశక్తి సహాయంతో ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండి ప్రణాళికాబద్ధంగా సరైన మార్గంలో నిలుపుకోవడానికి, సరైన వేగంతో లయబద్ధంగా మనలో ప్రవహించడానికి కావలసిన నాడీ స్పందన జరిగి మనసు స్థిరంగా ఉంటుంది. దీనితో మంచి ఆలోచనలు కూడా రూపుదిద్దుకుంటాయి. తరువాతి నామం వ్యాహృతి. వ్యాహృతి అంటే అర్థం ఏంటంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది అని అర్థం. అంటే ఉచ్చారణతో వ్యాప్తి చెందేది అని అర్థము. మనము అమ్మవారిని వేదమయి, వేదరూప అని చెప్తాం కదా. అంటే వేదాల్లో ఆమె తెలియజేయబడింది, ఆమె సాక్షాత్తు వేదాల రూపము, అంటే వేదాలు ఆమె రూపము అన్నట్టుగా చెప్తారు కదా. ఆ విధంగా వేదాలను ఉచ్చారణ చేయడం ద్వారా ఆమె వ్యాప్తి చెందింది కాబట్టి వ్యాహృతి అని అన్నారు. అంటే ఇక్కడ 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి ఉచ్చారణ, రెండోది వ్యాప్తి చెందడం. నిజానికి చెప్పాలంటే ఈ నామాన్ని పిల్లల చేత కన్నా పలికిస్తే ఒక మంచి స్పీచ్ థెరపీ లాగా ఉంటుంది. అలాగే సాధారణమైన పిల్లలు వాళ్ళ వాక్శుద్ధి కూడా జరుగుతుంది. స్పష్టమైన ఉచ్చారణ అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఉచ్చారణ చక్కగా ఉందో అప్పుడు విషయము నలుగురికి స్పష్టంగా వినసొంపుగా ఉండి అందరికీ చేరుతుంది. ఈ నామ ప్రభావంతో మనం ఏంటి అనేది తెలిసిపోతుంది అన్నమాట ఇతరులకు. మనకి వాగ్భూషణం భూషణం అని ఒక శ్లోకం ఉంది కదా. ఆ శ్లోకంలో ఏంటంటే మన వాక్కులు, మనం మాట్లాడే తీరుతెన్నులు మనకి విలువను తెచ్చిపెడతాయి, గౌరవాన్ని తెచ్చిపెడతాయి అనేది ఉంది.
ఈ మాట్లాడే తీరులో ఉచ్చారణ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఏ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎలా పలకాలి, ఒక ఫొనెటిక్స్ థియరీ అనేది ఉంటుందన్నమాట ఈ నామంలో. ఓవరాల్గా ఏంటంటే ఈ నామ ప్రభావం మనలో వాగ్భూషణము అంటే మనకు ఉండే ఒక విలువ, అంటే మన మాటలతో మన వాక్చాతుర్యంతో ఇతరులను మెప్పించగలిగే ఒక శక్తి ఉంటుంది కదా, అది మరింత వన్నెను సంతరించుకుంటుంది. అందరిలో మనకు మరింత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. తర్వాతి నామం సంధ్య. సంధి అంటే ఉదయము మధ్యాహ్నానికి మధ్య ఉండే కాలము, లేదా మధ్యాహ్నానికి రాత్రికి మధ్య ఉండే కాలము, దీన్ని సంధ్య అంటారు. కానీ సంధి అంటే ఇంకా ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఇలాంటి రెండు మాటల మధ్య కానీ ఉన్న కనెక్షన్, ఒక ఏదైతే బాండింగ్ని తెలియజేస్తుందో దాన్ని సంధి అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే సంధ్య అంటే సమ్యక్ ధ్యానము అనేదాన్ని కూడా అంటారంట. అంటే చక్కగా ధ్యానము చేయబడినది అని అర్థము. దేవుడికి రూపము కొలత లేదు, ఆది అంతము లేదు, కాలము పరిమితులు లేవు. ఎవరైనా కూడా వారి మనసులో చక్కగా ధ్యానించవచ్చు, వాళ్ళకు నచ్చినట్టుగా ధ్యానించవచ్చు, వాళ్ళకి ఇష్టమైన రూపంలో ధ్యానించవచ్చు. వాళ్ళు ధ్యానం చేసే కొద్దీ మన శరీరంలో ఉండే నాడులన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అయ్యి ధ్యాన శక్తిని పెంచుతాయి. దీనివల్ల ఏంటంటే మనసు ఒక పని మీద, ఒక మాట మీద కాన్సన్ట్రేట్ అవుతుంది, స్థిరత్వాన్ని పొందుతుంది. దేవుడిని ధ్యానించడము అంటే మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవడమే కదా, వేరేదేం కాదు కదా. మన మనసు కంట్రోల్లో ఉంటే మన శరీరంలో ఉండే వివిధ అవయవాలు, నాడులు, వీటన్నిటి ఆరోగ్యం మీద మనకు ఒక కమాండింగ్ పవర్ వస్తుంది. మనలో ఏం జరుగుతుంది అనే దాన్ని మనం తెలుసుకొని మన ఆరోగ్యాన్ని ముందుగానే మనం జాగ్రత్త పరచుకోవచ్చు. అందుకే అందరినీ యోగా చేయండి అని ఎందుకు చెప్తారు అంటే, యోగా అంటే నథింగ్ బట్ ధ్యానమే కదా. ఆ ధ్యానం ద్వారా మన లోపలికి వెళ్ళి మన శరీరం గురించి మనం తెలుసుకొని మనకి ఎలా ఉంది, మన ధ్యానంలో సరైన ధ్యానం చేయడంలో ఏదైనా లోపాన్ని మనము ఎదుర్కొంటున్నామా, సమస్యను ఎదుర్కొంటున్నామా, అంటే ఒక విషయం మీద మనసు కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు అంటే మనకు దానికి ఏదో డిస్ట్రాక్ట్ చేస్తుంది అనేది ఉంటుంది కదా. ఆ డిస్ట్రాక్షన్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఆరోగ్యాన్ని బాగుపరచుకోవచ్చు. మనసు స్థిరత్వం ఏర్పడితే బయట నుంచి వచ్చే సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. తర్వాతి నామం ద్విజ బృంద నిషేవిత. ఇది చాలా ముఖ్యమైనది. ద్విజ బృందము అంటే ఇక్కడ ద్విజ అంటే ఫస్ట్ దీనికి ఉన్న రకరకాల అర్థాలను చూద్దాం. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారు అని అర్థం. అలాగే పక్షులకు కూడా ద్విజులు అని పేరుంది. ఎందుకంటే పక్షులు కూడా గుడ్డు రూపంలో ఒక జన్మము, ఆ తర్వాత గుడ్డు అంతా పిల్ల లాగా తయారై బయటకు వచ్చిన తర్వాత అదొక జన్మము అన్నట్టుగా పక్షులను కూడా ద్విజులు అంటారు. మరి మనుషుల్లో ద్విజులు అంటే ఎవరు అనేది చూద్దాం. మనుషులకు కూడా రెండు జన్మలు ఉంటాయంట. ఏంటి మొదటి జన్మ అంటే అందరికీ తెలిసిందే, మాతృగర్భం నుంచి బయటకి రావడము ఒక జన్మ అయితే, ఉపనయన సంస్కారం జరగడం అనేది రెండవ జన్మము అంటారు. ఒకానొక పురాణంలో ఏం చెప్పబడింది అంటే, జ్ఞానము చేత సంస్కరింపబడిన వారందరూ కూడా ద్విజులుగానే చెప్పబడింది అనమాట. అంటే మనిషి పుట్టినప్పుడే అన్నీ తెలుసుకొని ఉండరు. తర్వాత కొద్ది కాలం తర్వాత అనుభవం కొద్దో, ఎదురైన పరిస్థితుల కొద్దో, లేదా వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు ఏదైనా ఒక శాస్త్రాన్ని, వేదాన్ని చక్కగా గ్రహించి అవపోసన పట్టగలిగిన శక్తి కలిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళను కూడా ద్విజులు అనవచ్చు అని చెప్పారట. కొన్ని చోట్ల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే ఉపనయన సంస్కారం చేసుకుంటారు అనేది ఉంది. ఏదైనా ఒకే ఉద్దేశంతోనే, ఒకే లక్ష్యంతోనే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఉపనయన సంస్కారం చేసిన తర్వాత గురువు దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత జ్ఞానాన్ని అదే విద్యని కోరుకుంటారు. ఇక్కడ కేవలం ప్రక్రియ మాత్రమే తేడా. వీళ్ళు ఒక సంస్కారము, ఒక ప్రక్రియ అనేది చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఈ ప్రక్రియలు లేకపోయినా జ్ఞాన సముపార్జన చేయడం ద్వారా కూడా ద్విజులు అనిపించుకోబడతారు. ఏది ఏమైనా ద్విజ బృందము అంటే జ్ఞానులు అనే చెప్పాలన్నమాట.
ఈ జ్ఞానుల అనే బృందము చేత సంసేవింపబడినది, ప్రత్యక్షంగా ఉపాసించబడినది అనేది అర్థం. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం మాట్లాడే మాటలకి, మన ఆలోచన విధానానికి, మనం చేసే పనులకి ఒక సమన్వయం అనేది కుదురుతుంది. అంటే త్రికరణ శుద్ధి అనేది ఉంటుంది కదా, చేసే పనులకు, చెప్పే మాటలకు, వీటన్నిటి మధ్య ఒక పొంతన అనేది ఉండాలి. అలాంటి పొంతన లేకపోతే అటువంటి వ్యక్తులని సంస్కారవంతులుగా ఎవరు చూడరు. ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో, చెప్పే మాటకి, చేసే పనికి, ఉన్న ఆలోచనకి, మూడిటికి మధ్య సమన్వయం చక్కగా ఉందో వారిలో ఎటువంటి పనినైనా చేయగల నైపుణ్యం ఉంటుంది. దీంతో ఏ కార్యాన్నైనా చేయగల సమర్థత అనేది కలుగుతుంది. దీనితో ఈ 90వ శ్లోకం కంప్లీట్ అయింది. తర్వాత రాబోయే వీడియోలో చెప్పుకుందాం నెక్స్ట్ శ్లోకాన్ని. ఎందుకంటే దీంట్లోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదిరేటట్లేదు. తర్వాతి నామంలో అంటే తర్వాతి శ్లోకంలో తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత ఇది ఉంది కదా, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా తత్వమయి అనే నామంలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పుకుందాం. అందరూ రాబోయే వీడియో కోసం ఎదురు చూడండి. ఇవన్నీ విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.